నమస్కారం డాక్టర్. రండి. నా కూతురికి పొద్దున్నుంచి ఒకటే కడుపు నొప్పి అండి. కాస్త చూడండి డాక్టర్. కూర్చోమ్మా. నేను చెకప్ చేయాలి, మీరు బయట వెయిట్ చేయండి. మా అమ్మాయికి ఇంతకుముందు సూదులు వేయలేదండి. అలా సూది మంది వేయాలంటే కాస్త చూసి నువ్వు పెట్టకుండా వేయండి. అవన్నీ నేను చూసుకుంటాను, మీరు బయట వెయిట్ చేయండి. సరేనండి. లోపల పద. ఇక్కడ పడుకోమ్మా. ఎక్కడ నొప్పిగా ఉంది? ఇక్కడ నొప్పి ఉందా? అవును డాక్టర్. ఇక్కడ నొప్పిగా ఉంది. ఇక్కడుందా? నొప్పిగా ఉంది. ఇక్కడ? అవును. ఇక్కడ నొప్పిగా ఉందా? అవునండి. ఇక్కడ? అవును. ఇక్కడ? ఇప్పుడు ఏమైపోయిందని నువ్వు ఏడుస్తున్నావు? ఇలా చేశారంటే డాక్టర్. ఏం చేశాను నేను? చెయ్యి పెట్టినప్పుడు నువ్వు పూర్తిగా మైమర్చిపోయి ఇప్పుడు మొసల కన్నీళ్లతో ఏడుస్తూ కూర్చున్నావా? ఇలా చూడు, వచ్చేవారం నీకు పెళ్ళని తెలిసింది. తెలివైన పిల్లల ఇక్కడ జరిగింది ఎవరితోనూ చెప్పకుండా నీ భర్తతో హాయిగా కాపురం చేసుకో. లేక తెలివి తక్కువగా నన్ను పట్టిద్దాం అనుకున్నావంటే ఈ ఊళ్ళో అందరి దగ్గర నాకు మంచి పేరే ఉంది. నీ మాట ఎవ్వడం నమ్మడం. నువ్వు ధైర్యం చేసి నిజం బయట పెట్టాలనుకుంటే మీ అమ్మా బాబులిద్దరూ అవమానంతో కుమిలిపోయి ఆత్మహత్య చేసుకుంటారు. నేను చెప్పిన మాట విన్నావంటే మీ అమ్మా నాన్నలిద్దరూ ప్రాణాలతో ఉంటారు. నీకు సవ్యంగా పెళ్లి జరుగుతుంది. పర్వాలేదే, తెలివైన దానిలా ఉన్నావు. ఇదిగో ఈ టాబ్లెట్స్ నీ కడుపు నొప్పి. ఇది నీ కడుపులో బిడ్డ పెరగకుండా ఉండడానికి. పో.